ఇక రేవంత్ రెడ్డి మాత్రమే సీఎం సీటుకు అర్హుడని అంటున్నారు కరీంనగర్ కాంగ్రెస్ నేతలు. కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డిని సీఎంగా ప్రకటించాలని కోరుతున్నారు. ఉమ్మడి కరీంనగర్లో 12 స్థానాలకు 8 స్థానాలను కాంగ్రెస్ గెలుచుకుంది. హామీలు ఉన్నటువంటి కరీంనగర్లో కూడా హస్తం చెండా ఎగరవేయడంలో కేడర్లో రేవంత్ రెడ్డి పెద్ద ఎత్తున జోష్ నింపారని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డిని సీఎంగా ప్రకటించాలని అంటున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితిని, నేటి కాంగ్రెస్ పార్టీ పరిస్థితిని చక్కదిద్దిందే రేవంత్ రెడ్డి అని భావిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరీంనగర్ ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని విభజించిన తర్వాత ప్రత్యేక రాష్ట్ర కళను నెరవేర్చిన కాంగ్రెస్ ప్రభుత్వము ఆ తర్వాత తనందరం చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో కూడా ఒక్కసారిగా పాతాళానికి చెందిన పరిస్థితి. అయితే ఇదంతా కూడా ఎవరు ఊహించని రీతిలో కూడా కాంగ్రెస్ పార్టీ భారీగా తెలంగాణ రాష్ట్రంలో నష్టపోయిన పరిస్థితి అయితే నడుస్తుంది. అలాంటి గడ్డు పరిస్థితుల నుండి రేవంత్ రెడ్డి పగ్గాలు చేపట్టిన తర్వాత పిసిసి అధ్యక్షుడిగా నియమితులైన తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ గ్రాఫ్ అనూహ్యంగా పెంచడంలో సక్సెస్ అయ్యారని కూడా చెప్పవచ్చు. అంటే గత 10 సంవత్సరాలుగా కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు కూడా ఎండగడుతూ కూడా ప్రజల్లోకి విస్తృతంగా కాంగ్రెస్ పార్టీని తీసుకెళ్లిన ఘనత రేవంత్ రెడ్డికి దక్కుతుందని కూడా చెప్పవచ్చు. అంటే గతంలో రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని పిసిసి అధ్యక్షుడిగా నియమైన తర్వాత జీర్ణించుకోలేని కొంతమంది సీనియర్ నాయకులు కూడా అడపాదడపా ఢిల్లీకి హస్తినకు బయలుదేరుతూ కూడా రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని జీర్ణించుకోలేకపోతున్నామంటూ కూడా పలుమార్లు విన్నవించుకున్నప్పటికీ కూడా అధిష్టానము ఆయనపై పూర్తి విశ్వాసంతో నమ్మకంతో కూడా సీనియర్లను బుజ్జగించి రేవంత్ రెడ్డి సారథ్యం మీరంతా కూడా పనిచేయాల్సి ఉందని చెప్పి ఒక స్పష్టమైన దిశానిర్దేశం చేసినట్టుగా కూడా గతంలో పలు కథనాలు కూడా చూడవచ్చు. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఒక బీఆర్ఎస్ పార్టీ అంటే బలంగా ఉన్న పార్టీని కూడా ఇప్పుడు మట్టి కల్పించిన పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి సొంతమని కూడా చెప్పవచ్చు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 13 నియోజకవర్గాలకు 8 నియోజకవర్గాలలో కూడా కాంగ్రెస్ విజయబావుట ఎగురవేసింది. అయితే గతంలో కేవలం మంత్రి స్థానం నుండి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా కేవలం ఒక్క ఎమ్మెల్యే ఇప్పుడు ప్రస్తుతానికి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా 8 మంది ఎమ్మెల్యేలుగా కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. ఇదంతా కూడా రేవంత్ రెడ్డి పాదయాత్ర సందర్భంగా కూడా ఇదంతా అంటే ఈ గెలుపు సంఖ్య కూడా పెరిగిందని కూడా చెప్పొచ్చు. దాదాపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రేవంత్ రెడ్డి పర్యటన ద్వారా అనూహ్యంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఊపందుకుందని కూడా చెప్పొచ్చు. ముఖ్యంగా ధరణి పోర్టల్ కి సంబంధించిన సమస్యలను అంటే ధరణి బాధితులందరినీ ఏకం చేసి కూడా వారి సమస్యలపై కూడా ఒక విస్తృత ప్రచారం చేసి ధరణి బాధితులనంతా ఏకం చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ధరణి సమస్యను పరిష్కరిస్తామని ప్రజలకు తెలంగాణ ప్రజలకు ఎప్పటికప్పుడు కూడా ధైర్యాన్ని ఇచ్చే భరోసా రేవంత్ రెడ్డి చేసినట్టుగా కూడా చెప్పచ్చు. ఇకపోతే పార్టీ నుండి వలసలు వెళ్లిన ఇద్దరు నేతలకు కూడా ఘర్వాపసి పేరుతో కూడా మిగతా నేతలను మళ్ళీ తిరిగి సొంత గుట్టికి తీసుకురావడంలో కూడా రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యారనుకుంటుంది. ఇకపోతే కరీంనగర్ జిల్లాలోని మిడ్మానేరుకు సంబంధించి ముంపు బాధితుల తరపున కూడా పెద్ద ఎత్తున కూడా ఒక పోరాటాన్ని చేసి ముంపు బాధితుల మద్దతును కూడా కూడగట్టి సఫలీకృతమయ్యారని చెప్పొచ్చు. ముంపు బాధితులు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని ఆదరించారని కూడా మనం చెప్పవచ్చు. అంటే ఇలా ఎక్కడికక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో పర్యటించినప్పుడు ఆ ప్రాంతంలోని సమస్యలన్నిటిపై కూడా అంటే క్లుప్తంగా దాదాపు ప్రతి ప్రాంతంలో కూడా ఉన్న సమస్యలన్నిటిపై కూడా ఒక పట్టు సాధించి ఏ ప్రాంతంలో ఏ జిల్లాలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి వాటిపై ఫైట్ చేయాలంటూ కూడా కార్యకర్తలకు దిశానిర్దేశం చేసి కార్యకర్తల మన్ననలు కాకుండా ప్రజల మన్ననలు కూడా పొందిన రేవంత్ రెడ్డి సీఎం కావాలంటూ కూడా జోరుగా కూడా చర్చ కొనసాగుతుంది. అంటే ఈ రోజు కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తల స్టేటస్ లలో కూడా దాదాపుగా రేవంత్ రెడ్డి సీఎం అయితేనే బాగుంటుందంటూ కూడా వాళ్ళంతా కూడా విన్నవించుకుంటున్న పరిస్థితి ఉంది. కాంగ్రెస్ అంటే ఒక 3-4 సీనియర్ నాయకులు తప్ప మిగతా వారంతా కూడా దాదాపు రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని కూడా బలపరుస్తున్నట్టుగా కూడా చెప్పొచ్చు. నిన్న జరిగిన అంటే దాదాపు నిన్న ప్రమాణ స్వీకారం ఉంటుందని చెప్పేసి కూడా భావించిన తరుణంలో కొంతమంది సీనియర్ నేతలు వైఖరి వల్ల కూడా అంటే కాలడ్డు వేయడం వల్ల కూడా ఈ ప్రమాణ స్వీకారం అవుతుంది. అయితే మల్లికార్జున ఖర్గే చర్చల అనంతరం ఈ రోజు సాయంత్రం ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటిస్తామని చెప్పి సీల్డ్ కవర్ లో కూడా ఖచ్చితంగా దాదాపుగా ఈ రోజు సాయంత్రానికల్లా ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉంటారంటే దాదాపు రాష్ట్ర నాయకత్వం అంటే దేశవ్యాప్త కేంద్ర నాయకత్వం కూడా
రేవంత్ రెడ్డి సారథ్యాన్ని కూడా బలపరుస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అంటే పార్టీని అంత అధపతాల నుంచి కూడా అమాంతంతో అధికారంలోకి తీసుకొచ్చేందుకు కూడా రేవంత్ రెడ్డి విస్తృతంగా కృషి చేయడంతో కూడా ఈ ఘనత ఖచ్చితంగా రేవంత్ రెడ్డి సొంతం కూడా చెప్పవచ్చు. అది ఊహించని పరిణామాల నేపథ్యంలో దాదాపుగా స్తబ్దుగా ఉన్న పార్టీని ఒక విజయకేతనం అంటే ప్రభంజనం సృష్టించే విధంగా కూడా ప్రజలలో కాంగ్రెస్ పార్టీ పట్ల విశ్వాసం కలిగించే విధంగా కూడా రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యారని కూడా చెప్పొచ్చు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా శ్రీధర్ బాబు మినహా మిగతా ఎమ్మెల్యేలంతా కూడా నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలంతా కూడా రేవంత్ రెడ్డి సారథ్యాన్ని కూడా కోరుకుంటున్నట్టుగా కూడా ఒక బలమైన చర్చనైతే కొనసాగుతుంది వారు. అంటే కరీంనగర్ లో ఉన్న పెద్ద పెద్ద హేమహేమిల్ని ఓడించడంలో కూడా రేవంత్ రెడ్డి సహకారం ఉంది. సో అంత పెద్ద హేమహేమిల్ని ఓడించారు కాబట్టి రాష్ట్రాన్ని కూడా సుభిక్షంగా సురక్షితంగా పాలించడానికి కూడా అర్హులని అక్కడ ప్రజలు భావిస్తున్నారా? తప్పకుండా వరుణ్, అంటే రాష్ట్ర వ్యాప్తంగా కేవలం ఉమ్మడి కరీంనగర్ జిల్లానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపు 64 స్థానాలలో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించడంలో రేవంత్ రెడ్డి పాత్ర కీలకమని కూడా చెప్పవచ్చు. ముఖ్యంగా గత సీఎం కేసీఆర్ ప్రతి సభలో కూడా రేవంత్ ని టార్గెట్ చేసి కాంగ్రెస్ పార్టీని టార్గెట్ కూడా చేస్తూ కూడా ధరణిని బంగాళాఖాతంలో కల్పిస్తారంటూ కూడా ప్రత్యేకంగా రేవంత్ రెడ్డికి అంటే ఈ క్రెడిట్ అంతా వెళ్తుంది, ముఖ్యమంత్రి కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది, రేవంత్ రెడ్డి పట్టాలు చేయబడతాడని ముందుగానే భావించిన కేసీఆర్ కూడా అతన్ని టార్గెట్ చేస్తూ కూడా బంగాళాఖాతంలో ప్రజలను మన్నలను చూరగొడే ప్రయత్నం అయితే చేస్తారు. కాకపోతే ఆ ప్రజలు మాత్రం భిన్నంగా కేసీఆర్ మాటలను లెక్క పెట్టక ఖచ్చితంగా ధరణి బాధితులు పెద్ద ఎత్తున ఉన్నారు, ధరణిలో లోపాలు ఉన్నాయంటూ కూడా ప్రజలు గుర్తించి ఇది కేవలం కాంగ్రెస్ పార్టీ వల్లే సాధ్యమవుతుంది అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చిన పరిస్థితి అయితే నెలకొంది. ఇకపోతే 6 గ్యారంటీ పథకాలను కూడా ప్రతి ఇంటింటికి చేర్చడంలో కూడా అంటే ప్రతి ఎమ్మెల్యే అభ్యర్థి కూడా సొంతకాలతో ప్రతి ఇంటింటికి ప్రచారంలో దూసుకు వెళ్లేందుకు కూడా రేవంత్ రెడ్డి కృషి ఉందని కూడా చెప్పవచ్చు. అంటే ప్రభుత్వం అధికారంలోకి వచ్చే తప్పకుండా 100 రోజుల తర్వాత ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా అమలవుతాయంటూ కూడా రేవంత్ రెడ్డి ఒక దిశానిర్దేశం చేసిన పరిస్థితి. అంటే క్యాడర్ లో జోష్ నింపే ప్రయత్నం అయితే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని కోరుకుంటూ కూడా క్యాడర్ అంతా కూడా పూర్తి స్థాయిలో పనిచేసిన పరిస్థితులు నెలకొన్నాయి. ఉమ్మడి జిల్లాలో దాదాపుగా పెద్ద ఎత్తున కూడా సక్సెస్ అయ్యి అంటే దాదాపుగా ఇక్కడ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీకి పెద్ద ఎత్తున కూడా కేవలం ఒకే ఒక్క మంత్రి ఎమ్మెల్యే తప్ప మిగతా అన్ని చోట్ల కూడా బీఆర్ఎస్ పార్టీ హవా కొనసాగింది గతంలో. అయితే అందుకు భిన్నంగా ఈసారి 8 స్థానాల్లో కూడా అంటే అత్యధికంగా 50,000 మెజారిటీ పైగా రామగుండం అభ్యర్థి మక్కాన్ సింగ్ విజయం సాధించడం కూడా ఇందుకు నిదర్శనం అని చెప్పవచ్చు. అంటే రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని ప్రజలంతా కూడా విశ్వసిస్తున్నారు. కార్యకర్తలు అయితే పెద్ద ఎత్తున కూడా తమ నాయకుడు తమ ముఖ్యమంత్రి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి కావాలంటూ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు, కోరుకుంటున్న పరిస్థితి అయితే నెలకొంది. థ్యాంక్ యూ శ్రీకాంత్ ఫర్ ది అప్డేట్స్.